క్వాలిటీ ఎప్పుడు వస్తుంది? మేడం చెప్పినట్టు ట్రైనింగ్లో మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అంటే ఆలోచించి ఏంటంటే దీనివల్ల మనకి ఎంత ఆదాయం రావచ్చు ఒకటి అనుకున్నాను. నెంబర్ 2 ఏంటంటే ఆదాయం రావడానికి ఎంత కష్టపడాలి కదా. సో ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు కాజాలు కుట్టొచ్చు, మొత్తం డిజైనింగ్ కట్ చేయవచ్చు. కాజాలు కుట్టే వాళ్ళకి 10 రూపాయలు ఇస్తాను, కట్ చేసి ప్రాపర్ చేసిన వాళ్ళకు డబ్బులు వస్తాయి, రైట్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంతే మనిషి కదా, వీళ్ళకేమో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఏదో వచ్చిందో కన్సెప్ట్ చేసిందో ప్రాక్టీస్ చేసిందో అదే సార్ అట్లా చేస్తే మీకు అంతే వస్తుంది. టైం తీసుకొని స్పెండ్ చేస్తే ఇంత సంపాదించవచ్చు. మన ఫ్యామిలీలో సపోర్ట్ చేయడానికి మేమందరము అంటే మీ సైడ్ నుంచి మీరు టైము ప్రాక్టీస్ చేస్తే మీరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాం. సో మీకు కావాల్సింది మీకు వేరే చెప్పినట్టు ఏంటంటే మిషన్ కావాలన్నా అవన్నీ నేను సపోర్ట్ చేయగలుగుతాను. ఎస్టిమేషన్ చెప్తానండి. మన ఇంట్లో 5 మనుషులు ఉన్నాం. 5 మనుషులకి సంవత్సరానికి ఒక 10 జతలు కుడతాం, అంతే కదా. 10 జతలు కుడితే ఎంత అవుతుంది? మ్యాక్సిమం ఒక 5,000 అవుతుంది. అంటే మీరు ఒక 2 నెలలు 3 నెలలు నేర్చుకున్నది మన ఇంట్లో బట్టలు కుట్టుకోవడానికే వస్తారు, అంతేగా. మీరు ఎక్కడికి వెళ్ళండి. నేను చాలా సంవత్సరాలు చాలా మందితో పనిచేశాను. మేము 40,000 మందికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు రావడం ఎట్లా వస్తారంటే మేము ఇంట్లో బట్టలు కుట్టుకుంటామండి అని వస్తారు. ఇంట్లో బట్టలు కుట్టుకోవడానికి మీరు రావట్లేదు. చాలామంది చాలా చిన్న పెట్టారు. ఒక గ్రామంలో ఒక 300 కుటుంబాలు ఉన్నాయి అంటే ఒక 30 మంది ట్రైనింగ్ అయితే 30 మంది ట్రైనింగ్ అయినప్పుడు వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకునేటట్టయితే వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకుంటే వాళ్ళకి ఏం జీవనోపాధి కాదు. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మన కోసం మనం కాదు, మన బట్టలు కుట్టుకోవడం కోసం కాదు, మనం దాన్ని సంపాదించే మార్గం కోసం కుట్టాలి. దాని నుంచి డబ్బులు సంపాదించే మార్గం కోసం కుట్టాలి, అంతే తప్పితే మన బట్టలు మనం కుట్టుకోవడం కాదు. అర్థమైందమ్మా? దానిలోకి రావాలి అంటే మనం డబ్బులు సంపాదించాలి అనే దానిలోకి రావాలి అంటే మనం దానిలో ఏమేమి నేర్చుకోవాల్సి ఉంటుంది. జనరల్గా టైలరింగ్ అంటే ఏం చేస్తారు? ఈ అలీం అనేటువంటి సంస్థ ఎలాంటి వ్యాపార సంస్థ కాదు, ఎలాంటి రాజకీయ సంస్థ కాదు. ఈ సేవా స్ఫూర్తి సంస్థ లాంటిదే, కానీ 5 రాష్ట్రాల లోపల విస్తరించి ఉన్న పెద్ద సంస్థ. ఓన్లీ మహిళలకు మాత్రమే ఉపయోగపడే విధంగా తయారు చేయబడిన సంస్థ, మహిళల అభివృద్ధి కోసం. ఎట్లా మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది మహిళలకి అంటే, మహిళల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏం పని చేస్తారు అనేది కనుక్కొని వాళ్ళకు దానిలో ట్రైనింగ్ ఇచ్చారు, నైపుణ్యం ఇవ్వటం, నైపుణ్య శిక్షణ ఇవ్వటం. నైపుణ్య శిక్షణ ఇచ్చిన తర్వాత వ్యాపారాలు పెట్టుకునేటందుకు ఎక్కడి నుంచి లోన్లు వస్తాయి, ఎక్కడి నుంచి మిషనరీ దొరుకుతుంది, దాన్ని ఎంత నడిపియాలి. వ్యాపారం అంటే ఏదైనా బిజినెస్ కావచ్చు, ఏదైనా వస్తువుల ఉత్పత్తి కావచ్చు, ఏదైనా సేవా సంస్థ కావచ్చు. సేవా సంస్థ అంటే జిరాక్స్ సెంటర్ కావచ్చు, ఇస్త్రీ పెట్టే కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు. వ్యాపారం డబ్బు సంపాదించడానికి చట్టబద్ధంగా చేసేటువంటి పని. గవర్నమెంట్ కానీ ఇంకా వేరే సంస్థలు కానీ ఎన్ని రకాలుగా మహిళల కోసం ఉపయోగపడుతున్నాయి, వాటిని మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగించుకొని ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు అనే దానిపైన మేము కార్యక్రమాలు చేస్తున్నాము. వీటిని కొంతమంది ఉపయోగిస్తున్నారు, కొంతమందికి అవగాహన లేక ఇంకా ఆ విధంగా జరుగుతున్నారు. మీకు లోన్లు ఇచ్చిన డబ్బులను కూడా మీరు వేరే వ్యవసాయం కానీ ఇంకా వేరే రకాలుగా ఖర్చు పెట్టడం, లోన్లు కట్టలేక ఇబ్బంది పడడం, ఇట్లాంటి సమస్యలన్నీ గ్రామాల్లో చూస్తున్నాం. మహిళలకు ఉన్న నైపుణ్యాన్ని పెంచి వాటిని కూడా ఆదాయాలు సంపాదించే విధంగా చేయాలనే ఉద్దేశంతో తెలుగు సంస్థ వాళ్ళు గత 20 సంవత్సరాల నుండి మహిళల కొరకు పాటుపడుతున్నారు. వారు ఈరోజు ఇక్కడికి రావడం మనందరికీ మంచి పరిణామం. వారి నుండి చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. వారికి మనకి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నమస్కారం.